నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం చేస్తున్నాడు. నేను గతంలో కూడా ఒక వీడియోలో మాట్లాడాను. $9 బిలియన్ ఫెడరల్ ఫండ్స్ను ఆపేస్తానని ట్రంప్ బెదిరించినప్పుడు, ఇప్పుడు బెదిరింపే కాదు, అమెరికా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. $2.2 బిలియన్ గ్రాంట్లను, $60 మిలియన్ కాంట్రాక్ట్లను, అంటే నియర్లీ $3 బిలియన్, అంటే $300 కోట్ల ఒక నిధులను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఫండ్స్ ఫ్రీజ్ ఫర్ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీ పైన ఎందుకు ట్రంప్ అటాక్ చేశాడు? వాస్తవంగా హార్వర్డ్ పైనే కాదు, అంతకుముందు కొలంబియా యూనివర్సిటీపై కూడా అదే రకంగా అటాక్ చేసి $400 మిలియన్ గ్రాంట్లు ఆపేస్తానని బెదిరిస్తే కొలంబియా యూనివర్సిటీ ముందు కాస్త మెత్తబడి ట్రంప్ ప్రభుత్వ డిమాండ్లను అంగీకరించింది. ఆ మాటకైతే హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ముందు కొలంబియా యూనివర్సిటీ లాగా కాస్త అకామిడేటివ్ ధోరణిలోనే పోయింది. సో ట్రంప్ ప్రభుత్వం కోరినట్లుగా యూదులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగకుండా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రదర్శన జరగడము, ఇలాంటి వాటిపైన కాస్త నిఘా పెట్టింది. అలాగే ట్రంప్ కంపెనీకి అనుకూలమైన లాయర్ను హైర్ కూడా చేసింది. కానీ అక్కడితో ఆగలేదు ట్రంప్ డిమాండ్లు ఏంటివి అన్నప్పుడు, అక్కడ ట్రంప్ అసలు హార్వర్డ్ యూనివర్సిటీ క్యారెక్టర్నే మార్చాలి అనే స్థాయిలో డిమాండ్ పెట్టారు. కారణము, ట్రంప్ వాదన హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో లెఫ్ట్ రాడికల్స్కు నిలయాలుగా మారుతున్నాయంటూ ఒక ఆశ్చర్యకరమైన ఆరోపణ చేశాడు. సో ట్రంప్ వాదన ఏంటంటే, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లలో, టీచర్స్లో 97% సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ డెమోక్రాట్స్. అందువల్ల ఆ డెమోక్రటిక్ ఎజెండా, లిబరల్ ఎజెండా యూనివర్సిటీలను డామినేట్ చేస్తోంది. సరిగ్గా మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియన్ యూనివర్సిటీస్పై కూడా ఇదే రకమైన ఆరోపణ చేస్తూ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వరకు ఇది లెఫ్ట్ ఎజెండాకు కేంద్రాలుగా మారుతున్నాయని, ఈవెన్ ఐఐటీస్ పైన కూడా, ఐఐటీస్లో ఈవెన్ పెరియార్ స్టడీ సెంటర్ కూడా క్లోజ్ చేయించారు. అంబేద్కర్ స్టడీ సెంటర్స్ పైన కూడా విరుచుకుపడ్డారు. సో ఇదే రకమైన ఎజెండా ఇప్పుడు ట్రంప్ అమెరికాలో చేస్తున్నాడు. సో కొలంబియా యూనివర్సిటీ కూడా ఇప్పుడు మళ్ళీ హార్వర్డ్ రియాక్ట్ అయ్యాక కొలంబియా కూడా కాస్త ధైర్యంగా రియాక్ట్ అయింది. హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక 5 పేజీల లెటర్ రాసింది ట్రంప్ ప్రభుత్వం. ఈ 5 పేజీల లెటర్లో నానా రకాల డిమాండ్లు పెట్టారు. ఏంటంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్. అంతకుముందు డెమోక్రటిక్ ప్రభుత్వ విధానం ఇది. డైవర్సిటీ అంటే వివిధ రకాల రేసెస్కు చెందిన బ్లాక్స్ కావచ్చు, హిస్పానిక్స్ కావచ్చు, లాటినోస్ కావచ్చు, ఏషియన్స్ కావచ్చు, ఈ రేషియల్ డైవర్సిటీ ఉండాలి. ఈక్విటీ అంటే అన్ని రకాల వర్గాలకు అవకాశం ఉండాలి. ఇంక్లూషన్, ఈ డిఈఐ పాలసీని వదిలివేయాలి. అంటే హార్వర్డ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో కానీ అడ్మిషన్లో కానీ ఈ డిఐ పాలసీలు ఉండకూడదు. వ్యూస్ డైవర్సిటీ అంటే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ భిన్నమైన ఆలోచనలు వ్యక్తం చేస్తుండడం పైన థర్డ్ పార్టీ ఆడిట్ ఉండాలి. అంటే ఎవరు టీచర్లు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, స్టూడెంట్స్ ఏ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, అంటే వారి ఆలోచనలు ఏంటి, వారి ఐడియాలజీ ఏంటి, దీనిపైన ఫెడరల్ ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం నియమించిన ఆడిట్ వారు నిఘా పెట్టాలి. చూడండి విచారణ. అంతేకాదు, ఈ డైవర్సిటీని రిప్రజెంట్ చేసి, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ను రిప్రజెంట్ చేసేటువంటి డిపార్ట్మెంట్లపైన నిఘా పెట్టాలి. ఉదాహరణకు ఆఫ్రికన్ స్టడీస్ దానిపైన, ఇలాంటి వాటిపైన నిఘా పెట్టాలి. అలాగే ఈ యూనివర్సిటీస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ పై కూడా ఏ రకమైన ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండకూడదు. సో ఇలా అనేక రకాల డిమాండ్ పెట్టారు. దీని ఒక రకంగా దీని సారాంశం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఐడియాలజికల్ ఎజెండానే యూనివర్సిటీస్ ఫాలో కావాలి.
ప్రభుత్వాల ఆదేశాలనే వినాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. యూనివర్సిటీ గవర్నమెంట్ ఫండ్స్ ఉండవచ్చు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి వాస్తవంగా గవర్నమెంట్ ఫండ్స్ పైనే పూర్తిగా ఆధారపడదు. కానీ భారతదేశంలోని యూనివర్సిటీలు ఆధారపడవచ్చు. ఆధారపడినా కూడా యూనివర్సిటీస్కు అటానమీ ఉంటుంది. ఇప్పుడు నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్ను. గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఎలక్షన్లో పోటీ చేస్తే రిజైన్ చేసి పోటీ చేయాలి. నేను 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచాను. రిజైన్ ఏం చేయలేదు కదా, లీవ్ మీద పోయాను. నేను ఆ లీవ్లో ఉండి 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ అయిపోవడంతోనే మళ్ళీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. నా ఉద్యోగం అలాగే కొనసాగింది. ఈవెన్ ఆ 8 ఇయర్స్ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా నా పిహెచ్డి స్టూడెంట్స్ కంటిన్యూ అయ్యారు. నేను రీసెర్చ్ గైడ్గా కంటిన్యూ అయ్యాను. యూనివర్సిటీ టీచర్స్ ఫ్రీగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. ముఖ్యమంత్రులపైన, ప్రధానమంత్రులపైన, బహిరంగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన నేను 20 ఇయర్స్ పైగా టీవీలో మాట్లాడుతున్నాను. న్యూస్ పేపర్లో రాయబట్టయితే 35 ఇయర్స్ అయిపోయింది. మరి నాకు ఎక్కడ ఉద్యోగం పోలేదే. నాకు ఎప్పటికి గుర్తు 1989-94 మధ్య మీకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు నడిచాయి. జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది ఒక దశలో హైకోర్టు తీర్పు తర్వాత. అప్పుడు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీ అన్న ది ఇండిపెండెంట్లో ఒక ఆర్టికల్ రాశాను. వారు దానికి చాలా ట్రిక్కీ హెడ్లైన్ ఇచ్చారు. గ్లాడ్ టు సీ హిమ్ గో అని చీఫ్ మినిస్టర్ ఫోటో పెట్టేశారు. నాకు వెంటనే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి మా వైస్ ఛాన్సలర్కు ఫోన్ వచ్చింది. మా వైస్ ఛాన్సలర్ పిలిపించాడు. ఉద్యోగం పోతుంది, నా 5 ఏళ్ళు, నా 3 to 4 ఇయర్స్ కూడా కాలే నీకు జాబ్లో చేరి, కొత్తగా కొడుకు కూడా పుట్టాడు, ఏంటి ఉద్యోగం ఉంచుకోవాలని లేదా రోడ్డున పడతాం అంటే నేను గౌరవంగా అన్నాను, సార్ నా మీద అభిమానం ఉంటే చీఫ్ మినిస్టర్కి చెప్పండి, ఐ విల్ కంటిన్యూ టు రైట్, ఇలా బెదిరించాలని కూడా రాస్తానని చెప్పండి, చేతనైతే నా ఉద్యోగం తీసేయమనండి, ఐ విల్ రెడీ టు ఫైట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. నేను యూనివర్సిటీ టీచర్ను, నాకు అటానమీ ఉంటుంది ఐడియాస్ వ్యక్తం చేయడానికి. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అని వైస్ ఛాన్సలర్ చెప్పాను. సో ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పాను, దానికి మాట్లాడగలుగుతా ఉంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూనివర్సిటీ. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్ పర్ఫార్మ్ ద రోల్ ఆఫ్ సోషల్ క్రిటిక్స్, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ లాగా పనిచేస్తాయి. అమెరికన్ యూనివర్సిటీస్లో అమెరికా ప్రభుత్వ విధానాలని నిరంతరం ప్రశ్నించేవారు ఉంటారు. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పేది అదంతా నడవదు, మా ఎజెండానే మీరు ఇంప్లిమెంట్ చేయాలి, మీరు రీసెర్చ్ మాకు అనుకూలంగానే జరపాలి, టీచర్స్ను మా ఐడియాలజీకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే నియమించాలి. హార్వర్డ్ యూనివర్సిటీ క్లియర్గా దీన్ని రిజెక్ట్ చేసింది. నువ్వు ట్రంప్ ప్రభుత్వ నిధులు ఆపుతామన్నా మేము భయపడే ప్రసక్తే లేదు అని. వాస్తవంగా ట్రంప్ ప్రభుత్వం నిధులు దేనికి ఇస్తుంది? హార్వర్డ్ విశ్వవిద్యాలయం రోజువారీ ఖర్చులకు ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు $9 బిలియన్ ఇస్తుంటే అందులో గణనీయమైన భాగం రీసెర్చ్కి ఇస్తుంది, హాస్పిటల్స్ మేనేజ్మెంట్కి ఇస్తుంది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వము హార్వర్డ్ యూనివర్సిటీకి రీసెర్చ్ ఫండింగ్ ఆపడం వల్ల డయాబెటిక్స్, క్యాన్సర్, మీకు అల్జిమీర్స్, ట్యూబర్కులోసిస్ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులపైన ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనలు ఆగిపోతాయి. ఇది అమెరికాకు నష్టం, మానవాళికి నష్టం. వాస్తవంగా హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ఒక సాఫ్ట్ పవర్, చాలామంది మనం ఈ పదం వాడుతుంటాం సాఫ్ట్ పవర్ అని. సాఫ్ట్ పవర్ ఏంటంటే కల్చర్ ద్వారా, నాలెడ్జ్ ద్వారా, ఎన్లైటన్మెంట్ ద్వారా ప్రపంచాన్ని శాసిస్తారు. నాట్ అవుట్ ఆఫ్ మిలిటరీ స్ట్రెంగ్త్. అంటే ఫోర్స్కు భయపడరు, ఐడియాస్కి భయపడతారు, ఆలోచనకు భయపడతారు. ఇప్పుడు నీకు బాగా నాలెడ్జబుల్ పర్సన్ అనుకోండి, ఎదురువాడు రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు బాడీ బిల్డింగ్ చేసిన రెస్పెక్ట్ ఇవ్వాలని రూల్ లేదు. అంటే దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ పవర్. సో అమెరికన్ సాఫ్ట్ పవర్కు ఇవాళ వరల్డ్ అమెరికా డామినేట్ చేయగలుగుతుందంటే దానికి కారణం ఇలాంటి యూనివర్సిటీస్. వీటిని మీరు ఇప్పుడు ట్రంప్ ఇది హార్వర్డ్ యూనివర్సిటీకే కాదు, ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి మీద పడుతున్నాడు, టాప్ ఇన్స్టిట్యూషన్స్ పైన. ఎందుకు పడుతున్నాడంటే హార్వర్డ్నే లొంగ తీసుకోగలిగితే ఇక మిగతా యూనివర్సిటీలు ఏవీ నిలబడవు, మిగతా పబ్లిక్ యూనివర్సిటీలు అసలు నిలబడవు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ కెన్ ఎఫర్ట్ టు డీలింగ్ విత్ ద గవర్నమెంట్. నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను, హార్వర్డ్ యూనివర్సిటీకి $53 బిలియన్ ఎండోమెంట్ ఉంది. అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనల ద్వారా, కన్సల్టెన్సీల ద్వారా సంపాదించింది. అలాగే
మీకు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన పిల్లలు పెద్దగా అయ్యాక ఉద్యోగాలు చేస్తూ ఆలంని వారి యూనివర్సిటీకి ఇచ్చిన డొనేషన్లకు కావచ్చు, ఫిలాంథ్రపిక్ డొనేషన్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక ఎండోమెంట్గా ఫామ్ అవుతుంది. సో అలాంటిది $53 బిలియన్ ఎండోమెంట్ ఉంది. ప్రపంచంలో 100 కంట్రీస్ జీడిపి కన్నా ఎక్కువ. మీకు ఉదాహరణ చెప్పాను, జోర్డాన్ లాంటి కంట్రీ. సో జోర్డాన్ కంట్రీ జీడిపి కన్నా ఎక్కువ. వరల్డ్లో 100 కంట్రీ జీడిపి కన్నా హార్వర్డ్ యూనివర్సిటీ ఎండోమెంట్ ఎక్కువ. అందులో హార్వర్డ్ యూనివర్సిటీ ఇది ఓల్డర్ దెన్ అమెరికా. ఇండిపెండెంట్ అమెరికాకు నాకు గుర్తున్నంత వరకు 1776 అనుకుంటాను ఫ్రీడమ్ వస్తే, హార్వర్డ్ యూనివర్సిటీ 1636లో రిఫార్మ్ ఏర్పడింది. అంటే 140 years హిస్టరీ ఉన్న యూనివర్సిటీ అమెరికాకు ఇండిపెండెంట్ రాకముందు 140 years ముందు ఏర్పడింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ యూనివర్సిటీస్ విత్ ఏ $53 బిలియన్ ఎండోమెంట్ విచ్ ఈస్ మోర్ దెన్ ద జీడిపి ఆఫ్ 100 nations. 100 కంట్రీల జీడిపి కూడా హార్వర్డ్తో పోలిస్తే తక్కువే. అలాంటి యూనివర్సిటీని దెబ్బతీస్తే ఇట్ విల్ అమెరికన్ మైండ్ కంట్రోల్ చేయొచ్చు, అమెరికన్ యూనివర్సిటీస్ అన్నిటినీ కంట్రోల్ చేయొచ్చు అనేది ట్రంప్ ఆలోచన. ఇప్పటికీ హార్వర్డ్ యూనివర్సిటీ క్లియర్గా తిరస్కరించింది. హార్వర్డ్ యూనివర్సిటీ టీచర్స్, కొలంబియా యూనివర్సిటీ టీచర్స్ ఆల్రెడీ కేసులు వేశారు ఫెడరల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా. మరో 3 ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ పాఠాలు చెప్పిన యూనివర్సిటీ, MIT, అమర్త్య సేన్ నోబెల్ బహుమతి తీసుకున్న అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ బహుమతి గ్రహీతలు పనిచేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మనకు తెలుసు ప్రపంచంలో టాప్ థింకర్స్ చేశారు. ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీలో నేను చదివిన మేరకు 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్లు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఇక ప్రపంచంలో ఇతర నాయకులు ఎంతమంది చదివారన్నది కాదు. అలాంటి యూనివర్సిటీకి ఇప్పుడు మిగతా టాప్ యూనివర్సిటీలు MIT, ప్రిన్స్టన్, స్టాన్ఫోర్డ్లకు కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయ స్టాండ్ను సమర్థించాయి. మేము ప్రభుత్వం ఎలా చెబితే అలా వ్యవహరించే ప్రసక్తే లేదు. గవర్నమెంట్ మేము ఎవరిని హైర్ చేసుకోవాలి టీచర్లుగా, ఏ రీసెర్చ్ జరపాలి, మా అడ్మిషన్ పాలసీ ఎలా ఉండాలి, మా రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి, మా టీచింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలి అనేది గవర్నమెంట్ చెప్పే అవకాశమే లేదు. ఇది మా యూనివర్సిటీ. మా యూనివర్సిటీలో టీచర్స్, స్టూడెంట్స్ స్వేచ్ఛగా తమ ఐడియాస్ చెప్పుకునేటానికి అవకాశం ఉండాలి. ఎస్, వైలెన్స్ ఉంటే అంగీకరించాం, చట్టాలను ఉల్లంఘిస్తే అంగీకరించాం. కానీ అమెరికన్ రాజ్యాంగం అనుమతిస్తున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రజ్ఞా స్వేచ్ఛను కంట్రోల్ చేయమంటే వినే ప్రసక్తే లేదు అంటూ ట్రంప్ ప్రభుత్వానికి హార్వర్డ్ యూనివర్సిటీ తేల్చి చెప్పింది. ట్రంప్ వర్సెస్ హార్వర్డ్ జరుగుతున్న ఈ పోరాటం మనం డెమోక్రటిక్ మైండ్తో ఆలోచిస్తే హార్వర్డ్ యూనివర్సిటీ గెలవాలని కోరుకోవాలి. ఎందుకంటే ఇది అమెరికాకే పరిమితం కాదు. ఆల్రెడీ మన దేశంలో కూడా యూనివర్సిటీలను కంట్రోల్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని చూస్తున్నాం. ముఖ్యమంత్రులే ఛాన్సలర్లు కావాలంటూ చట్టాలు మారుస్తూ ఉంటారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ ఎజెండాను ఇంపోజ్ చేస్తూ ఉంటారు. డెమోక్రటిక్ కంట్రీస్ ఎక్కడైనా యూనివర్సిటీసు ఒక సోషల్ క్రిటిక్గా, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ కేంద్రాలుగా ఉండడమే వల్ల డెమోక్రసీ నిలబడుతుంది. లేకపోతే అది డిక్టేటర్షిప్కు దారి తీస్తుంది. అందువల్ల ఇక్కడ ఈ పోరాటంలో ట్రంప్ గెలిస్తే అమెరికాలో ఉన్న ఇతర యూనివర్సిటీల ఫ్రీడమ్ దెబ్బతింటుంది. అమెరికానే కాదు, ప్రపంచవ్యాపితంగా ఇలాంటి రియాక్షనరీ ప్రభుత్వాలన్నీ కూడా యూనివర్సిటీస్ను, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ను తమ ఎజెండాకు అనుకూలంగా నడిపించాలని చూస్తాయి. అది ప్రమాదం. ఎందుకంటే అమెరికా ఈజ్ అన్ ఐడియల్ ఫర్ మెనీ కంట్రీస్. ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీ కనుక గెలిస్తే అటానమీ ఆఫ్ మైండ్ విజయం సాధించినట్లు అవుతుంది.